గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు అందరము కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా ఎనీ పార్టీ కానీ అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఫీల్డ్లో. మరి ఎక్కడన్నా మీరు మీ కుటుంబము మీరు ఇచ్చిన స్పీచ్లకు యువకులు బలైపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడైనా తెలంగాణ మూమెంట్లో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తున్నారు విభజన గురించి అని పదే పదే చెప్పిన క్రమంలో సభలు ఉన్నాయి. కానీ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఆ రోజుల్లో కేటీఆర్ గారు మీరు మాట్లాడే మాటలకు ఆ ఎమోషన్స్కి మేము సావడానికి సిద్ధంగా ఉన్నామని మీరు రెచ్చగొట్టడం, పిల్లలు చచ్చిపోవడం, మేము తెలంగాణకు రక్తం దారపోస్తామనడం, పిల్లలు చచ్చిపోవడం, తెలంగాణ కోసం నా ఫ్యామిలీ మొత్తం బలిదానం అవుతామనడం, పిల్లలు చచ్చిపోవడం, ఇదే కదా జరిగింది. మీ స్పీచ్లకు తెలంగాణ యువకులు చచ్చిపోయారు, కానీ మీ కుటుంబంలో కొడుకు కానీ, బామ్మర్ది కానీ, లేకపోతే మేనల్లుడు కానీ, లేకపోతే కూతురు కానీ ఎవరన్నా అయ్యిర్రా? అది మీరు ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. ఇది కూడా ఇంకేమన్నాడు ముఖ్యమంత్రిని? నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఏది డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏది చెప్తే అది రైట్. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% కరెక్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు గత కొన్ని రోజుల నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారుల ముందు కూర్చొని మాట్లాడదాము, అసెంబ్లీ పెట్టమంటే పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, అవసరం అనుకుంటే నిన్న మీడియాలో చిట్చాట్లో కూడా ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంది, డ్యామ్ సేఫ్టీ అధికారులకు మీ కేసీఆర్ గారు రెడీ ఉంటే, హరీష్ రావు గారు కేసీఆర్ గారును రెడీ చేయండి, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల పక్షాన కాళేశ్వరం మేడిగడ్డ డ్యాము కూలిపోయిన దాని మీద కొన్ని సూచనలు నేషనల్ డ్యామ్ అథారిటీ అధికారులు చేసిర్రు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమోషనల్ డిసిషన్ తీసుకోకుండా తగిన జాగ్రత్తలలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తున్నది. మీ మాటలు విన్నట్టుగా ముఖ్యమంత్రి గారు తొందరపడి నిర్ణయాలు చేస్తే ప్రజలకు నష్టం కలుగుతుంది అనే ఆలోచనలో ఆచితూచి అడుగులేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ రెడ్డి గారు కూడా అన్న మాట, నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీకైనా పోదాం సిద్ధంగా ఉన్నాము, కాబట్టి ఆ మీటింగ్కి కేసీఆర్ గారు రావాలి అపోజిషన్ లీడర్గా, అప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు రావాలి, మీ ఇద్దరు సిద్ధంగానే మీడియా ప్రకటన చెయ్యండి. ముఖ్యమంత్రి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులను కూడా వారు అడుగుతారు, సీఎం గారు ఉంటారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉంటారు, వారి అధికార సమక్షంలో మీ సూచనలు వాళ్ళు ఏకీభవిస్తే ముఖ్యమంత్రి గారు చేస్తా అని పదే పదే చెప్తున్న క్రమంలో మీ మామ నువ్వు రెడీ అయితే లేరు, కానీ పదే పదే మీడియా ముందుకు వస్తున్నదే కానీ మీరు ఎక్కడ కూడా సొల్యూషన్ తీయడానికి నేషనల్ డ్యామ్ అధికారుల దగ్గరికి ముందుకు వస్తలేరు, ఓన్లీ మీరు మీడియాకే కనబడుతున్నారు. ఇది ఎన్ని రోజులు ఇట్లా టైంపాస్ చేస్తారు? ఎన్ని రోజులు మమ్మల్ని బదలాం చేసే కార్యక్రమం మీడియా ద్వారా ఇది ఎన్ని నెలలు పెట్టుకుంటారు? దీని మీద మీరు ఒక స్పష్టత రండి. సమస్య పరిష్కారమా, మీరు మీడియా ద్వారా ప్రజల్లో నానడానికి మీరు ఇదొక కార్యక్రమం? ఇది కూడా ఆలోచించేయండి. నేనేమంటున్నానంటే డ్యాము కట్టింది కేసీఆర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు. మీరు కట్టిన డ్యాము కూలిపోయింది, ఒరిగింది, కూలబడ్డది. దాని మీద స్పష్టత ఇవ్వండి. ఫస్ట్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీరిద్దరూ
ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామ్కి సంబంధించిన దాని మీద మరి 80,000 లక్ష కోట్ల నష్టానికి దాన్ని దారి తీసింది కాబట్టి దాని మీద తెలంగాణ ప్రజలకు ముందు మీరు క్షమాపణ చెప్పండి. ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మీరు నేషనల్ డ్యామ్ అధికారులది చర్చకు కేసీఆర్ గారు హరీష్ రావు గారు వస్తామని ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా మీరు సిద్ధంగా ఉన్నట్టుగా మీడియా ద్వారా రండి. తప్పకుండా దాని మీద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. చూసిన చారి ఎస్ ఇప్పుడు ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ చూసిన ఆయన అప్పుడు కూడా అల్లనే ఉండే కదా. ఈటెల రాజేందర్ ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ గారు సీఎం అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఈటెల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా. ఆ జాగాలో ఆయన కదా నేనున్నా ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళ బచాయించాలని ఈటెల రాజేందర్ తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు, కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఓ పని చేద్దాము. ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు మరి యాజ్ ఏ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కదా. నువ్వు బీజేపీలో కీలక ఎంపీవి, కేసీఆర్ గారు మనం పాతోళ్ళమే. ఓకే, అర్థమైంది కదా. పాతోళ్ళ మీరు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటేవి, మరి నువ్వే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇరిగేషన్ మాట్లాడి ఒక మీటింగ్ నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. మినిస్టర్ సమక్షంలో లెటర్ రాయండి, ఒక లెటర్ రాయండి, అది చేయి. మరి బ్రేక్ అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి గారు పాపం ఆయన వరుతూనే ఉన్నాడు, మీరేమో సపోర్ట్ చేస్తలేరు. ఎంతదాకా కోరమంటారు ఇంకా. ఇదంతా ఈటెల రాజేందర్ గారు మీరు కూడా ఈ పని